మా అత్తింట్లో పద్ధతి లేదు, మా పుట్టింట్లో కూడా పద్ధతి లేదు. మా సొంత అన్నలా మీరు చేసినారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనము శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ ఆధ్వర్యంలో బ్రాండెడ్ నారాయణ అన్నగారు వచ్చేసి ఇక్కడ 101 మందికి శ్రీమంతాలు అయితే చేసినారు. పంగల్ రోడ్ కి వెళ్లే దారిలో ఇక్కడ బ్రాండెడ్ నారాయణ అన్నగారు 101 మందికి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు అయితే ఇక్కడ చేసినారు. చాలా గ్రేట్. ఆ వీడియో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫుల్ వీడియోని చూసేయండి. అక్క చెల్లెమ్మలకి నా తమ్ముడు బ్రాండెడ్ నారాయణ శ్రీమంతానికి పిలిచినాడు. ఆ పిల్లోడు ఎవరో మనకు తెలియదు. ఊరికే బట్టల షాప్ పెట్టినంత మాత్రాన్ని శ్రీమంతానికి పిలిస్తే మనం ఎట్లా పోతాము, మాకేమి ఉండడానికి లేదా, తినేకి లేదా, శ్రీమంతాలు చేసుకోలేదా అని ఎంతో మంది అక్క చెల్లెమ్మలకు మనసులో ఉంటుంది. కానీ అక్క చెల్లెమ్మలు ఎక్కడెక్కడి నుంచో, ఎంతో లాంగ్ నుంచో మన తమ్ముడు బ్రాండెడ్ నారాయణ ఆదరించి మన శ్రీమంతం చేయించుకోవడానికి వచ్చినారు. అది నా గొప్పతనం కాదు అక్కలు. అంత దూరం నుంచి మీరు వచ్చినారు కదా, మీ ఆశీర్వాదం నాకు కావాలా. ఎప్పుడూ నిత్యం ప్రతి సంవత్సరము ఇలాగే అక్క చెల్లెమ్మలకి శ్రీమంతాలు చేస్తూ ఇంకా నా శక్తిని ఏమేమో చేయాలన్నది అక్క చెల్లెమ్మలకి. మీకు ఏ కష్టం వచ్చినా అక్కలు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను చిరునవ్వుతో చేసే బాధ్యతగా నేను తీసుకుంటా అక్కలు. మీకు ప్రతి సంవత్సరం శ్రీమంతాలు అయితే చేస్తూ ఉంటాను. ఏదన్నా కానీ నేను ఏదో లోపం చేసినా, ఏదో పొరపాటు చేసినా కూడా మన బ్రాండెడ్ నారాయణ తమ్ముడు కదా, మన అన్నయ్య కదా అని ఫీల్ అయిపోండి అంతే. మీకు ఇంట్లో తమ్ముళ్ళు ఉన్నా కూడా లేకున్నా కూడా నేను మీ తమ్ముడినే, ఓకేనాక. ఒకే ఒక మాట చెప్తున్నా అక్కలు, అనంతపురమే కాదు మనకి ఎక్కడి నుంచో కస్టమర్లు వస్తూ ఉంటారు. ప్రతి ఆడపడుచు మన షాప్కి వస్తూ ఉంటే నేను చిరునవ్వుతో ఎంత కోపంగా ఉన్నా కూడా అక్కల చెల్లెమ్మలు మోహన్ చూస్తానే చిన్న పిల్లల్ని మాత్రం మాట్లాడుకుని నక్కుంటూ పోయి నేను నా కష్టాలు నేను పడతాను అక్కలు. అట్లా ఆడపిల్లలు అయితే కనుక చూస్తాను, అక్క చెల్లెమ్మ చూసుకుంటా. మా భార్య అంటే నాకు బాగా చాలా ఇష్టం అక్కలు. మా భార్య అయితే నాకు ఫుల్ సపోర్ట్. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, నేను ఏ చేస్తా ఉన్నా కూడా నా భార్య నన్ను వెనకేసుకొచ్చుకుంటుంది, ఏ చేసినా కూడా వెనకేసుకొచ్చుకుంటుంది. ఇంత ఖర్చు పెడుతున్నావు ఎందుకు అని అడగదు, ఏం అడగదు. ఇంత నేను పెట్టిన ఖర్చు ఏ చిన్నది నేను చేసినాను, మీకు ఇంకా నాకు చాలా చేయాలని చెప్పి నాకు చాలా ఆశ ఉంది అక్కలు. అనంతపురం ప్రతి ఆడబిడ్డలకి అక్క చెల్లెమ్మలకు చెప్పేది ఏమంటే కన్నా, బ్రాండెడ్ నారాయణ దావలో పోతుంటే నారాయణ వాడు పోతాడు, మా తమ్ముడు గాడు వాడు అంటే చాలా అక్కలు. నాకు ఏ కోరిక లేదక్క, ఓకేనా. ఉంటానక్క, సంపాదించుకునే కోరిక లేదు, ఏం లేదు. ఆడపిల్లలు లేదా ఎక్కడైనా ఆడపిల్లలు పోతా ఉంటే బ్రాండెడ్ నారాయణ ఇక్కడ నవ్వుతే చాలు నాకు, అదే సత్తు. నేను ఉన్నా లేకపోయినా, ఉన్నా పోయినా మా పిల్లలు కూడా అనుకోవాలా బ్రాండెడ్ నారాయణ మా అంటే వాళ్ళ కుటుంబం మంచిదిరా, మా నాన్న కుటుంబం అదే లెక్కలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్కలు. నన్ను ఇంతగా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి అక్క చెల్లెమ్మలకు పాదాభివందనాలు అక్కలు. शिवज्योति सर्वकामदा श्रीगिरि निलया गिरामय सर्वमंगला श्रीललिता शिवज्योति सर्वकामदा
శతమానం భవతి శతమనంతం భవతి శతమితి శతం శత సంవత్సరం దీర్ఘమాయు. ఇట్లా అట్లా ఎట్లా అనండి. లక్ష్మీనారాయణ ఇంకా పెద్ద షాప్ పెట్టాలి, ఇంకో రెండు. అక్క ఇక్కడ బ్రాండెడ్ నారాయణ అన్న శ్రీమంతాల ఫంక్షన్ చేసినారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఓకే, ఒక అన్నలాగా మాకు చాలా బాగా చేస్తున్నారు శ్రీమంతం. ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తాం అంటున్నారు. అందరూ తప్పకుండా రండి. ఇక్కడ మీరు లోకలేనా? లోకలే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా అన్న థ్యాంక్స్ అన్న. మా అత్తింట్లో పద్ధతి లేదు, మా పుట్టింట్లో కూడా పద్ధతి లేదు. మా సొంత అన్నలా మీరు చేసినారు, చాలా సంతోషం అన్న. అనంతపూర్ లో ప్రతి అక్క చెల్లెమ్మలకి నేను సంవత్సరం చేస్తాను అక్కలు, అదొకటే నా కోరిక. శ్రీమంతాలు చేయాలనుకోండి, అక్క చెల్లెమ్మలకి ఏం చేయాలా అని ఆలోచన చేస్తా ఉంటే, ఇట్లా శ్రీమంతాలు చేస్తే కనుక అక్క చెల్లెమ్మలు సొంత తమ్ములుగా భావిస్తాను అనుకో చేసిన అక్కల నుంచి ఇంకోటి ఏం లేదు. అక్క చెల్లెమ్మలతో ఏదో ఆశించి కాదు, నేనేదో పెద్ద ఫేమస్ కాదు, ఇంకా ఏమనో కాదు. అక్క చెల్లెమ్మలు దావపోతే మా తమ్ముడు పోతున్నాడు, మా అన్న పోతున్నాడు, ఫీలింగ్స్ ఉంటే చాలా అక్కలు. మీ పాపకి ఎట్లా బాధపడతాడో, పుట్టింట్లో పద్ధతి లేదు, మా అత్తింట్లో పద్ధతి లేదు, అలా అనే కాదు. అందరికీ నేను ఒక తమ్ముడుగా ఉండాలి, అన్నలా ఉండాలని చెప్పి సత్యక్క. అన్నయ్య అంటే నేను ఒప్పుకోను. ఇంకో వాడు బ్రాండెడ్ నారాయణ గారు పోతాడే వాళ్ళ అక్క చెల్లెమ్మలు అంటే వాళ్ళ అభిమానం అలా ఉండాలా. వాడు పద్ధతిలో ఉండాలి అక్క చెల్లెలు కూడా. నేను వాడు నారాయణ గడు కదా పోతాడు లేదాడా అని ఇట్లా అక్క చెల్లెమ్మ అనుకుని వాడే అన్నయ్య గడు పోతాడు లేడా, ఆ పద్ధతిలో ఉండాలి అక్కలు మన దగ్గర. తెలిసిన అక్క ఓకేనా. అక్క చెల్లెమ్మలంతా బాగా జీవితం చేసినారు అక్కలు శ్రీమంతాన్ని. చాలా సంతోషము. ప్రతి అక్క చెల్లెమ్మకి పాదాభివందనాలు తెలుపుతూ, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ 25లో మొదలు పెట్టినాను. నేను ఉన్నాను చేస్తా. ఓకేనక్క. నమస్తే అక్క. శ్రీమంతం వేడుకలు గ్రాండ్ గా చేసినారు కదా, దీని గురించి చెప్పండి. శ్రీమంతం గ్రాండ్ గా చేసినారని అది నాకు గొప్ప కాదు. అది అక్క చెల్లెమ్మలు నన్ను నమ్మి రావడం గొప్ప. ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్క చెల్లెమ్మలు. ఏ వాళ్ళు ఇట్లా శ్రీమంతాలు చేసుకోకుండా, లేకపోతే వాళ్ళకి అన్నదమ్ములు లేకరా. బ్రాండెడ్ నారాయణ అంటే మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, మా అన్న, మా తమ్ముడు అని వాళ్ళు అంత దూరం నుంచి నా దగ్గరికి వచ్చినందుకు నేను సంతోషపడాలా. నేను చేసినందుకు అక్క చెల్లెమ్మలకు కాదు సంతోషము, వాళ్ళు వచ్చినందుకు నాకు సంతోషము. నేనేదో గొప్ప కార్యక్రమం చేసినా నేను ఫీల్ అవ్వడం కాదు. అక్క చెల్లెమ్మలకు పసుపు వాళ్ళ ఆశీర్వాదం నేను పొందినాను కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా అక్క చెల్లెమ్మలు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఆడపడుచులు నన్ను నమ్మి వచ్చినారు. ఎక్కడి నుంచినో వస్తారు. ఓన్లీ నేను రీల్స్ లో చెప్తాను అక్కలు అక్కలు అక్కలని. నిజంగా నా దగ్గరకు వచ్చి ఈ రోజు శ్రీమంతం నేను చెప్పినట్లుగానే గ్రాండ్ గా చేసి పంపించిన అక్క చెల్లెమ్మలకి. ఇప్పుడు అక్క చెల్లెమ్మలకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఏదో నేనేదో ఉరగబెట్టినాను, నేనేదో శ్రీమంతం చేసినాను, అబ్బా నేను హీరో, అబ్బా అద్దబ్బా ఇదబ్బా అది కాదు. ప్రతి అక్క చెల్లెమ్మ నన్ను నమ్మి మన షాప్కి వస్తారు, నన్ను నమ్మి శ్రీమంతాలకు వచ్చినారు. ఈ రోజు పండగ జనవరి 1 ఇంట్లో ఫంక్షన్లు ఉంటాయి, ఇంట్లో ప్రోగ్రాంలు ఉంటాయి, ఇంట్లో భార్య భర్తలు తల్లి పిల్లలు హ్యాపీగా గడపాల్సిన రోజు. ఆ రోజంతా ఇడిసి పెట్టుకొని అనంతపూర్ లో ఒక బ్రాండెడ్ నారాయణ అనే పేరు వినబడగానే, శ్రీమంతం అనగానే నన్ను నమ్మి వచ్చినారు అక్క చెల్లెమ్మలు. అందుకు ప్రతి అక్క చెల్లెమ్మలకి పాదాభివందనాలు తెలియజేస్తున్న అక్కలు. ఎప్పటికీ మీ తమ్ముడు బ్రాండెడ్ నారాయణ నిత్యం అక్క చెల్లెమ్మలకు తమ్ముడులాగే ఉంటాడు. చెప్పండి అక్కలు, మీరు నోరు తెరిచి తమ్ముడు అంటే నేను చేయగలిగిన శక్తితో నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు కార్యక్రమాలు. మీకు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం శ్రీమంతాలు చేయాలక్క. నాకు పెద్ద కోరిక అక్క. ఏం కోరిక అంటే, దావలో పోతా ఉంటే కదా బ్రాండెడ్ అన్నది వాడు నా తమ్ముడు లేదు పోతున్నాడు, వాడు నారాయణ అన్నయ్య పోతున్నాడు కదా అక్క అన్నట్లుగా సెంటిమెంట్ అక్క. నాకు ఆడపిల్లలు అంటే ఒక మైండ్ లో ఏదేదో సెంటిమెంట్ ఉన్నాయి. అది నేను చెప్పుకోలేను అక్క చెల్లెమ్మలకి. ఆడపడుతులందరూ నాకు చెల్లెమ్మలే అక్కమ్మలే. ఓకేనా. చాలా గ్రేట్ అన్న మీరు. అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో చాలా మంది షాపులు అయితే ఉన్నాయి. వాళ్ళు చీరలు అమ్ముతారు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ అయితే ఎవరు చేయలేదు. ఇది మీకే సొంతం. అది నాకు ఇది కాదు, అక్క చెల్లెమ్మలు నమ్మి రావాలి కదా. అవునవునా. ఇప్పుడు అక్క చెల్లెమ్మలు నమ్మి వస్తే నన్ను నమ్మకం అన్న. నా మీద అక్క చెల్లెమ్మలు కూడా నమ్మకంతో ఈ రోజు నేను చేసిన. అది నా గొప్పతనం అయితే కాదు, అక్క చెల్లెమ్మలు గొప్పతనం. తెలిసినా ఇంత పండుగలో నా దగ్గరకు వచ్చినారు అక్క చెల్లెమ్మలు అంటే. చూడండి, నేను ఈ రోజు ఒక విఐపిని పిలిచలే, ఒక ఎవరిని పిలిచలే, మాకు అక్క చెల్లెమ్మలే విఐపిలో. తెలిసినా. సో నేను ఓన్లీ మా భార్య నేను మాత్రమే ఈ శ్రీమంతాలు చేస్తారని చెప్పి గొప్పలు చెప్పి విఐపిలు పిలుచుకోవచ్చు. డోంట్ కేర్. అక్క చెల్లెమ్మల పాదాల దగ్గర తమ్ముడు శ్రీమంతాలు చేయాలా, అది నా చేతులతో చేయాలని కోరిక. నేను చేసిన. ఓ తమ్ముడు, ఓకేనా.